ఇవాళ భూదేవికి ఉన్నంత ఓపిక, మరి రాకెట్టుకున్నంత స్పీడు మన మహిళలు ఉన్నది ఈరోజు. కాబట్టి మహిళలందరూ కూడా మా సంధ్యకి ఆధ్వర్యంలో ఇంకా అద్భుతంగా రాణించాలని కోరుకుంటూ మీది మొత్తం రిపోర్ట్ తయారు చేయండి. ఒకసారి నేను మా పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యాదేవరాజన్ గారు నేను పిలిచి ఎట్లా మీ మీ కార్యక్రమాలు ఎట్లా నడుస్తున్నాయి, మేము మీ సంస్థకు ఇంకెట్లా చేయాలి, అట్లనే మీ యొక్క కార్యక్రమాలను ఇంకా రాష్ట్రం అంతా ఎట్లా విస్తరింపజేద్దాం అనేది కూడా డిస్కస్ చేద్దాం. మీటింగు కంటిన్యూ అవుతుంది, దయచేసి ఏమనుకోవద్దు. నాకు ఇంకా 4-5 ప్రోగ్రామ్స్ హైదరాబాద్లో ఉన్నాయి, మళ్ళీ ములుగు మేడారం దాకా మీటింగ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు లీవ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. హలో, ఒకసారి టీచర్స్ అందరూ ఫాస్ట్ గా వచ్చేసారు. ఒక్క నిమిషం అక్కయ్య, అక్క 1 మినిట్. అక్క మీరు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి శిశు సంక్షేమ కదా. ఒంటరి మహిళలకి పెన్షన్లు వచ్చే విధంగా ఆంక్షలు లేకుండా అదొకటి, ఒంటరి మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు, ఈ 2 అక్కయ్య. ఒక్కసారి మా కోఆర్డినేటర్స్ ఫోటో దిగుతారు. ఒక్క నిమిషం. ఇప్పుడు రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇళ్ళన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు పాపం డబ్బు లేకుండా ఫస్ట్ బేస్మెంట్ కట్టుకోలేని పరిస్థితి ఉంటే ₹1,00,000 వాళ్ళకి ఎదురు అప్పుగా తక్కువ వడ్డీతో ఇప్పించి ఇల్లు పునాది వేయిస్తున్నాం. మీరు ఒంటరి మహిళలు, విడోస్ పెన్షన్ కూడా మొన్ననే సీఎం గారు చెప్పారు, డాటా మొత్తం తెప్పించుకుంటున్నాం, ఇవ్వడం జరుగుతుంది మహిళలకు పెన్షన్ కూడా. ఒక్కసారి అందరు నిల్చొని చప్పట్లు కొట్టండి ఒక్కసారి ప్లీజ్, ప్లీజ్. అందరు పెడతారు. ప్లీజ్ కొంచెం పెట్టుకోండి అమ్మా. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్. మిగతా అతిథులు దయచేసి క్షమించాలి, సీతక్క గారు ముందే మాటిచ్చారు.